నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి రేపు మార్నింగ్ 8 గంటలు కూడా పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్కు సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా నల్గొండ పట్టణంలోనేటువంటి అర్జాలబాయి దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడి నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి మొత్తం కూడా వారందరూ కూడా వచ్చి ఇక్కడ సంబంధించిన సామాగ్రిని కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి 37 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 23 పోలింగ్ స్టేషన్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తము 77 పోలింగ్ స్టేషన్లు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 77 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి కూడా రేపు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చూసుకుంటే నల్గొండ జిల్లాకు వచ్చి 4683 మంది ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 2664, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 984 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా రేపు టీచర్స్ ఎమ్మెల్సీకి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా నల్గొండ ఆర్డీఓ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు తదితర అంశాలు తెలుసుకున్నాక ప్రస్తుతం మనతోటి నల్గొండ ఆర్డీఓ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూడా పంపిణీ ఈ విధంగా నడుస్తుంది సార్. ఎన్ని గంటలకు రేపు పోలింగ్ స్టార్ట్ అవుతుంది? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? నల్గొండ జిల్లాకు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 37 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి రేపు జరగబోయేటటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి మెటీరియల్ 37 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 13 సెక్టార్లుగా విభజించిన 13 రూట్లలో ఈరోజు మెటీరియల్ పంపుతాం. రేపు అనగా 27వ తారీఖు నాడు 27/2/2025 నాడు 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సంబంధిత పోలింగ్ కేంద్రం అనేది మండల్ హెడ్ క్వార్టర్లో గల హై స్కూల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివిధ మాధ్యమాల ద్వారా అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా తెలియజేయడం జరిగింది. 37 కేంద్రాల్లో నల్గొండ హెడ్ క్వార్టర్లో 4, మిర్యాలగూడలో 2, మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినాం. మొత్తం ఓటర్లు 4683 మంది ఉన్నారు. దీనికి సంబంధించి మేము బ్యాలెట్ బాక్సులు కావచ్చు, స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా నల్గొండ పరిసరాల్లో ఉన్నటువంటి ఆర్జాలబాయి దగ్గర ఉన్నటువంటి మనం ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ దగ్గర మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలింగ్ సిబ్బందికి మేము మెటీరియల్ అందజేయడం జరుగుతూ ఉంటుంది. 27వ తారీఖు నాడు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈసారి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఉండదు. పర్మనెంట్గా ఆ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత క్లోజ్డ్ కంటైనర్లో పెట్టుకొని ఇక్కడ తెచ్చే ఈ కౌంటింగ్ సెంటర్ అయినటువంటి ఆర్జాలబాయి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ దగ్గర భద్రపరచా ఉంటుంది. దీనికోసం కానీ మేము స్పెషల్ కౌంటర్లు కూడా ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినాం. అది మీరు గమనిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు పోలింగ్ ఎన్ని గంటలకు ముగుస్తుంది సార్? ముగిసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్లను ఏ విధంగా సీల్ చేసుకొస్తున్నారు? ఎక్కడికి భద్రపరుస్తారు సార్? అది ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు అనేది రేపు 27వ తారీఖు నాడు 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఓటర్లు కనుక 4 గంటల లోపే వచ్చి వాళ్ళు ఓటు కాస్ట్ చేయడానికి వరుసలో ఉంటే వారికి లాస్ట్ నుంచి ముందు వరకు మేము స్లిప్లు ఇస్తాము. మా సంబంధిత ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు స్లిప్లు ఇస్తారు. వారు ఓటేసేంత వరకు కూడా మేము వేచి చూస్తాం. తర్వాత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సంబంధిత సీసీ కెమెరాల రికార్డు చేస్తూ మేము బ్యాలెట్ బాక్సులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసుకుంటాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది సాయంతో క్లోజ్డ్ వెహికల్లో తీసుకొని ఇక్కడికి మనం ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ ఉండవు కాబట్టి ఉమ్మడి జిల్లాలకు వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినట్టు మేము అనుకుంటే బహుశా 28వ తారీఖు మార్నింగ్ వరకు కూడా పోలింగ్ కేంద్రం ఈ కౌంటింగ్ కేంద్రం వరకు బ్యాలెట్ బాక్స్ వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. సార్ ఇప్పుడు పోలింగ్ పంపిణీ మొత్తం కూడా సామాగ్రి ఎన్ని గంటల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు మా వాళ్ళు వాస్తవంగా స్టాట్యూటరీ మెటీరియల్ ఓన్లీ బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం మాత్రమే మిగిలిపోయింది. మిగతాదంతా కూడా తీసుకున్నారు. వారు వెరిఫై చేసుకుంటారు. వారు ఇప్పుడు లంచ్ చేసుకుని ఇమీడియట్గా మేము బ్యాలెట్ పేపర్స్ ఇస్తాం. కౌంట్ చేసుకున్న తర్వాత 1:30 నుంచి మన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి రెస్పెక్టివ్ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోతారు. బహుశా 3 లేదా 4 గంటల వరకు వారు కేటాయించినటువంటి దూరాన్ని బట్టి పోలింగ్ కేంద్రాన్ని చేరుకుంటారు. సంబంధిత ఆర్మ్డ్ గార్డ్స్ కంట్రోల్లో ఈ వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి 13 రూట్లలో. థ్యాంక్ యూ. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా నల్గొండ ఆర్డీఓ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనం విజువల్లో చూస్తాం. దీనికి సంబంధించి కూడా ఆ మెటీరియల్ కూడా మొత్తం కూడా వాళ్ళు చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రేపు ఉదయం 8 గంటలకు కూడా ఆ పోలింగ్ అవుతున్న క్రమంలో పోలింగ్కు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఓటర్ లిస్ట్ కానీ దానికి సంబంధించిన పెన్స్, అదే బ్యాలెట్స్, ఈసారి మొత్తం కూడా బ్యాలెట్ పేపర్ మీదనే జంబో బ్యాలెట్ పేపర్ మీద కూడా నడుస్తుంది కాబట్టి మొత్తం కూడా బాక్సులు చూస్తున్నాం. మొత్తం కూడా ఆ బాక్సులు మొత్తం కూడా వీళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన బ్యాగ్స్ ఉంటాయో ఆ బ్యాగ్స్లో కూడా వీళ్ళందరూ కూడా
సెట్ చేసుకొని కూడా చూసుకొని ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ప్రతి కూడా జంబో బ్యాలెట్ బాక్స్ ఉంటాయి కాబట్టి జంబో బ్యాలెట్ బాక్స్లో కూడా వాళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్స్లో తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు కూడా అక్కడికి ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్ చేరుకొని కూడా అక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. రేపు ఉదయం మాత్రం 8 గంటలకు కూడా ఆ పోలింగ్ ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 గంటల తర్వాత కూడా ఎవరైనా ఆ లైన్లో ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని కూడా ఆర్డీఓ గారు కూడా చెప్తున్న పరిస్థితి కనుక మొత్తం కూడా 4 గంటలకు ముగిసిన తర్వాత ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలకు సంబంధించిన అన్ని ఏదైతే బాక్సులు మొత్తం కూడా ఏదైతే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అర్జాల బావి ఆ స్ట్రాంగ్ రూమ్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. 27 మొత్తం కూడా 3వ తారీఖు నాడు దీనికి సంబంధించి కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడనే కొనసాగుతుంది. ఆ ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తంలో బాక్సులను మాత్రము పటిష్ట భద్రత నడుమ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కూడా చేస్తున్నాం. మొత్తం కూడా వారందరూ కూడా సెట్ చేసుకొని కూడా చూసుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇది నల్గొండ రేపు జరగబోయే ఎమ్మెల్సీ పోలింగ్కు సంబంధించినటువంటి ఏదైతే పంపిణీకి సంబంధించిన దాని మీద పూర్తి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.